డార్లింగ్ ప్రభాస్ పెద్దమ్మ రాజకీయ ఆరంగట్రం బీజేపీ నుంచి జరగబోతుందా అంటే అవుననే ఆన్సర్ వినిపిస్తోంది. ఎందుకంటే కృష్ణంరాజు కూడా బీజేపీలో ఉండగానే మరణించారు. 2022లో కృష్ణంరాజు మరణించారు. ఆయన చనిపోయే నాటికి బీజేపీలోనే ఉన్నారు. ఆయన 2 సార్లు ఎంపీగా గెలిచారు. ఆయన బీజేపీ తరపున కేంద్ర మంత్రిగా వాజ్పేయి క్యాబినెట్ లో చేరి పలు శాఖలను నిర్వహించారు. ఆ తర్వాత కొన్ని రోజులకి ప్రజారాజ్యంలో చేరిన కృష్ణంరాజు తిరిగి బీజేపీలోకి వచ్చారు. ఆయన రాజకీయ జీవితంలో పదవులు కానీ కీలక పరిణామాలు కానీ బీజేపీతోనే జరిగాయి. ఇక ఆయన కుటుంబంతో బీజేపీ జాతీయ నాయకత్వం కూడా టచ్ లో ఉందని చెప్తున్నారు. హీరో ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. దాంతో ఆయన క్రేజీని కూడా బీజేపీ గమనిస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ ఎంచుకున్న నరసాపురం సీట్ను కోరి మరీ బీజేపీ తీసుకుంటోందని అంటున్నారు. ఆ సీటు నుంచి ప్రభాస్ పెద్దమ్మ కృష్ణంరాజు సతీమణి అయిన శ్యామలాదేవిని ఎంపీగా పోటీ చేయిస్తారని అంటున్నారు. ఈ మధ్య కాలంలోనే నరసాపురం పార్లమెంటు పరిధిలోని మొగల్తూరులో భారీ ఉచిత వైద్య శిబిరాన్ని శ్యామలాదేవి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడినప్పుడు రాజకీయాల నుంచి తోసిపుచ్చలేదు అని అంటున్నారు. అయితే ఆమె వైసీపీలోకి చేరుతారు అని అప్పట్లో ప్రచారం సాగింది. కానీ ఆమె బీజేపీ ద్వారానే ఎంపీగా పోటీ చేస్తారు అన్నది లేటెస్ట్ టాక్. ఇక శ్యామలాదేవి పోటీ చేస్తే ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఆమెకే ఫుల్ సపోర్ట్ గా ఉంటుందని అంటున్నారు. దాంతో పాటు కూటమికి కూడా అది బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు. మొత్తానికి టీడీపీ నుంచి నరసాపురం ఎంపీ సీట్ ని తీసుకొని బీజేపీ పక్కాగా గెలిచే సీటుగా దాన్ని చేసుకోబోతుందని అంటున్నారు. ఈ సీట్ ని 2014లో బీజేపీ గెలుచుకుంది అని అంటున్నారు. అదే విధంగా బీజేపీకి ఈ సీటు సెంటిమెంట్ అని చెప్తున్నారు. దీంతో అక్కడి నుంచి రెండోసారి ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు షాక్ తగిలినట్లు అని అంటున్నారు. కానీ టీడీపీ చేతిలో ఈ సీటు ఉంటే రఘురామకే ఛాన్స్ అని అంటున్నారు. కానీ అది బీజేపీ తీసుకుందని, ఆ పార్టీ కృష్ణంరాజు సతీమణిని పోటీ చేయించాలనే ప్లాన్ లో ఉందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే నరసాపురం ఎంపీ సీటు ఈసారి రాజకీయంగా సంచలనం రేపేలా ఉంది. కృష్ణంరాజు సతీమణి పోటీ అంటే కూటమి పెద్దలు కూడా ఓకే అంటారు. ఆ పరిధిలో అసెంబ్లీ సీట్లను గెలిపించుకోవడానికి అవకాశం ఉంటుందని వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తారని టాక్ వినిపిస్తోంది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయారు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా నీ వెన్నెలా